ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్‌లో చక్రపాణి అనే యువకుడు అమ్మాయి మోసం చేసి సూసైడ్ అటెంప్ట్ చేశారు. దానికి సంబంధించి ఒకవైపు పేరెంట్స్ పెద్ద ఎత్తున ఏడుస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మదర్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏమైందమ్మా మీ కొడుకుకి ఏంటి? ఒక అమ్మాయి లవ్ చేసింది. పెళ్లి చేసుకుంటా నేను అనేసరికి ఇంకొక అబ్బాయిని చూసుకున్నా అని చెప్పి విని 2 మంత్స్ క్రితం గొడవ చేసిందనమాట. ఇక ఈయన అసలు ఆమెని నేను వదలలేను, నిన్నే ప్రేమించిన, నేను మోసం చేయట్లేదు, నన్నే పెళ్లి చేసుకో, నీకేం తక్కువ చేసినా నేనేం బాధ పెట్టినా నువ్వు చెప్పినట్టు విన్నాను కదా, అది ఇది అని అంటే వాడేమన్నాడు, మీ మమ్మీ క్రిస్టియన్ కదా, మీ మమ్మీ క్రిస్టియను, మా ఇంట్లో ఒప్పుకోరు అంటే నేనన్నా, క్రిస్టియన్ అయితే నేను నా బతుకు నేను బతుకుతా, మీ బతుకు మీరు బతకండి అని చెప్పిన నేను. మా అల్లుడు కూడా అట్లనే చెప్పిండు, మమ్మీ గురించి మీరు పట్టించుకోకండి, మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోండి, మమ్మీని మా ఇంట్లో ఉంచేసుకుంటాము, మీరు మంచిగా ఉండండి అన్నాం. అన్నాక పేరు మార్చుకో అంటే వాడు పేరు కూడా మార్చుకుండు, తరుణ్ అని కూడా పేరు మార్చుకుండు. చక్రపాణి ఎనోష్ ఏమని రాసిండు నాకు తెలియదు, ఇది ఇంగ్లీష్ లో రాసిండు. అమ్మాయి నేను చాలా లవ్ చేసిన నిన్ను అని చెప్పి మోసం చేసినావు నన్ను అని చెప్పి మార్నింగ్ 11 o'clock సూసైడ్ చేసుకుంటూ. నేను ఇంట్లో ఉన్నాను, డోర్ కొడుతూనే ఉన్నా, ఏం కాలేదు అనేసరికి నాకు భయం అవుతుంటే పైన తమ్ముడు వాళ్ళు ఉంటారు, సంగు ఇట్లా సన్నిగాడు డోర్ ఓపెన్ చేస్తాడు, కిందికి రా సంగు అనగానే దిగుతా వస్తూనే ఉన్నాం, డోర్ గట్టి గుంజుతూనే ఉండు సంగు. అప్పటికే ఇట్లా మొత్తం కొలాప్స్ అయిపోయినట్టు అయింగానే మేము మళ్ళీ ఏడియన్ హాస్పిటల్ తీసుకుపోయినాము, ఆంచల్ మ్యాట్రిక్స్ తీసుకుపోయినాము. అప్పటికే చనిపోయిన అన్నాడు. అంటే ఇప్పుడు మీ అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు, అమ్మాయికి ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటారు? వాళ్ళు 2019 నుంచి లవ్ చేసుకుంటున్నారు. 19 నుంచి లవ్ చేసుకుంటా. నేను అమ్మాయితో కూడా 2-3 సార్లు మాట్లాడినా, అమ్మ మీరు వేరు మేము వేరమ్మా, మీరు మళ్ళీ మా లైఫ్ స్టైల్ వేరు, మీ లైఫ్ స్టైల్ వేరు, మరి మీ ఇంట్లో ఒప్పుకుంటారో ఒప్పుకోరు అంటే ఏం కాదు అంటే అది దాన్ని మంచిగా మాట్లాడినారు, మంచిగా తిరిగిరు, మంచిగా ఉన్నారు. ఇంటికి వస్తే కూడా 2-3 సార్లు ఇంటికి రావద్దమ్మా, అది తప్పు పద్ధతి కాదని కూడా చెప్పిన. మళ్ళీ పైన మనిషి ఉంది, ఆమె కూడా నువ్వు ఇంటికి తీసుకురావద్దు సన్ని అంటే, ఆమె వస్తే నేనేం చేస్తాను అత్త, వస్తుంది కదా, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం కదా, అట్లేం లేదా అది ఇది అన్నాడు కూడా. సరేలే ఇక అందరు లవ్ చేసుకుంటున్నారు కదా అని మేము కూడా పట్టించుకోలేదు. ఇక ఇవాళ రేపు అవే కామన్ కదా, ఒకరికొకరు ఇష్టపడుతున్నారు కదా, ఉండనీలే అని నేను అట్లా అనుకున్నాను. కానీ అది మళ్ళీ అనవసరంగా వాడి మీద మొన్న మే 12వ తారీఖు రోజు FRI బుక్ చేసిండు. ఎందుకు బుక్ చేసినావు అమ్మా అని మేము అడగడానికి కూడా మాకు ఛాన్స్ లేకుండా చేసిండ్రు. చేసి జైలుకి పంపించారు. జైలుకి పోయి వచ్చిండు. వాడు చాలా ఇక డల్ అయిపోయిండు. నేను తప్పు చేసిన మమ్మీ, నేను అమ్మాయిని ఏం మోసం చేయలేదు కదా, నేను అమ్మాయికి న్యాయమే చేస్తాను కదా, నన్ను ఎందుకు ఇట్లా మోసం చేసిందని చాలా బాధపడితే, ఏం కదా పోతామో నీలా నేను ఇట్లా చెప్పుకుంటూ వచ్చినా కానీ నా కొడుకు ఇట్లా చేస్తాడని అనుకోలే. అని ప్రియను వదిలిపెట్టొద్దు, వాళ్ళ డాడీని అసలు వదిలిపెట్టొద్దు, నాకు న్యాయం చెయ్యండి, నా కొడుకుని నాకు న్యాయం చెయ్యండి. లెటర్ రాసి పెట్టిండు, దీన్ని చూసుకొని నేను ఏడవాలా? 25 సంవత్సరాల కొడుకు కష్టపడి పెంచుకున్నా నేను. ఇవాళ ఎవరు నా కొడుకు అవుతారు, ఎవరు నన్ను నేను పిలిస్తే పలుకుతారు? అంటే జైలుకి వెళ్ళేసి వచ్చినాక ఇద్దరు మాట్లాడుకునేవారా? మాట్లాడుకోలేదు, అసలు మాట్లాడుకోలేదు. పోవద్దు అని చెప్పి మేము వాడికి వెంటనే ఉన్నాము, పోవద్దు నాన్న అని లాయర్ దగ్గర కూడా చెప్పినాం మేము. సరే మమ్మీ మేం పోను మమ్మీ, ఏం పో మమ్మీ అన్నాడు. మళ్ళీ ఏమైందో రోజు పొద్దున లెటర్ రాసి చనిపోయిండు. వితిన్ సెకండ్స్ లోనే పొద్దున్న నేను లేవక ముందుకే బయటకు పోయి వచ్చిండు. ఏడిపోయినా అంటే నేను ఏడిగోలే మమ్మీ అన్నాడు. గ్యాస్ అయిపోతే గ్యాస్ సిలిండర్ పెట్టిండు, అన్నీ పెట్టిండు. మమ్మీ నువ్వు వంట చేసేయి, నువ్వు తిందాంలే అన్నాడు. సరేనా నేను వచ్చినాక చేస్తాను అని చెప్పిన. అప్పటికే 10:30 అయిపోయింది కదా అని చెప్పి షాప్కి వెళ్ళి నేను షాపుకి అంతే వచ్చిన, అంతలో ఈ పని చేసిండు. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చేవారు, ఏమైనా గొడవలు చేశారా? లేదండి, చేయలేదు. ఈ అమ్మాయి వచ్చేది పోయేది, నేనే వద్దమ్మా రాకమ్మా నేను స్కూల్ గానే చెప్పిన, ఏ రోజు ఆడు కూడా చెప్పలేదు నేను, చెప్పిన నేను.
మా బిడ్డకి చెప్పిన, మా అల్లుడికి చెప్పిన, ఒకసారి అది ఎంక్వైరీ చేయండి ఆ అమ్మాయి గురించి అంటే, ఏం కాదులేనా అంటే ఇవాళ రేపు కామన్ కదా, అందరూ లవ్లో చేసుకుంటారు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ జెన్యునే ఉండొచ్చులేనా అంటే జెన్యునే ఉండొచ్చులే అని చెప్పి మా అల్లుడు అన్నాడు, మా బిడ్డ కూడా అన్నది. కరెక్టేలే, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా అని అనుకున్నాను. కానీ అది మోసం చేసి ఏమేమో కేసులు పెట్టి నా కొడుకుని జైలుకి పంపించారు. అమ్మాయి లవ్ చేసినాక కేసులు ఎందుకు పెట్టింది? ఈయన ఇష్టం లేదని అన్నది. ఈయన ఇష్టం లేదని చెప్పి మొన్న ఫిబ్రవరిలో గొడవ చేసి పెళ్లి చేసుకుంటా అంటే ఫిబ్రవరిలో గొడవ చేసిందంట. నువ్వు ఇష్టం లేదు నాకు అంటే, ఎందుకు ఇష్టం లేదు ఏమైంది అని అడిగితే, నువ్వు ఇంకా లైఫ్లో సెటిల్ కాలేదు, నీకు అది లేదు ఇది లేదు అంటే, మరి ఇన్నేళ్ళ నుంచి ఎట్లా తిరిగినావు అనేసి అనిందంట. అంటే నేను వదిలేస్తున్నా, నేను ఇంకొకరిని చూసుకున్నా అని చెప్పి ఆయనతో ముద్దులు పెట్టుకున్నది, ఆయనతో తిరిగింది, ఫోటోలు అన్నీ చూపించేసరికి వీడు కోపమే ఒక దెబ్బ కొట్టేసరికి నన్ను అరెస్ట్ చేస్తున్నాడు, నన్ను అటెంప్ట్ మర్డర్ కింద అని చెప్పి ఏదేదో కేసులు పెట్టి వాడిని జైలుకి పంపించిండ్రు అమ్మ వాళ్ళు, కావాలని పెట్టిండ్రు అని అన్నారు. మళ్ళీ ఏమైనా బెదిరించి ఉండొచ్చా? మళ్ళీ ఏమో మేము మరి బెదిరించిర్రో ఏమో మరి, నాకు చెప్పలేదు. ఈరోజు పొద్దున అట్లా జరిగిందో ఏమో మరి, ఎవరితోనన్నా ఏమన్నా చెప్పిపించారో ఏమో మరి. అంటే చివరికి ఎప్పుడు మాట్లాడారు? పొద్దున మాట్లాడిండు, మంచిగా మాట్లాడిందా? మంచి డిప్రెషన్ లో ఉండి మంచినే మాట్లాడిండు. ఏం కాదు మమ్మీ, ఏం కాదు మమ్మీ అన్నాడు. నాకేం కాదు మమ్మీ, నువ్వు షాపు పో, నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. కానీ ఇంత పని అవుతుంది అనుకోలేదు నేను. నా కొడుకుకి నాకు న్యాయం చెయ్యండి, ఇంకో పిల్లగాడు దాని వల్ల పడి బలి కావద్దు. ఈ లెటర్లో మొత్తం ఆ పిల్ల గురించే రాసిండు అంటున్నారు. రీజన్ ఆమెనే రాసిండా? అమ్మాయితో పాటు ఇంకా 2-3 ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు కూడా నన్ను మోసం చేసిరని రాసింది దీంట్లో. అమ్మాయి ఫ్రెండ్స్ అప్పటి నుంచి జైలుకి వచ్చినప్పటి నుంచి డిప్రెషన్ లో ఉన్నాడు అబ్బాయి. రోజు ఏదో ఒక రకంగా డిప్రెషన్ లా అంత ఏడవడం, నన్ను ఇట్లా చేసిన మమ్మీ, నన్ను ఇట్లా చేస్తున్నారు, నన్ను మోసం చేసింది అమ్మాయిని బాగా ఏడుస్తున్నాడు. రోజు అమ్మతో చెప్పడం, ఏడవడం, ఆ డిప్రెషన్ దీనికి పాల్పడాడు అనిపిస్తుంది. చాలా ఇదైంది అబ్బాయి, చాలా కానీ డీసెంట్ అబ్బాయి, చాలా మంచోడు. డిగ్రీ అయిపోయింది, మొన్న జాబ్ చేసిండు, మళ్ళీ కొన్ని రోజులు మానేసిండు. మంచోడు పిల్లోడు. ఆ అమ్మాయి వల్లనే ఇట్లా అయిపోయింది. ఇంకా తెలియదు వాళ్ళ డాడీ, వీళ్ళకి డాడీ లేడు అబ్బాయికి, ఆ అమ్మాయికి ఇంకా ఏమో తెలియదు మనకు. కానీ అమ్మాయి వాళ్ళ నాన్ననే పెట్టిండని నా కేసు. మొన్న వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఇదే డిప్రెషన్ లో ఉన్నాడు ఆ పిల్లోడు. ఇంకో పిల్లగాడు ఖరాబ్ కావద్దు దాన్ని ఊబిలో పడి. చాలా నమ్మించింది నా కొడుకున్నది, నమ్మించింది 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 అది, నమ్మించి మోసం చేసింది నా కొడుకుని. ఇంకొకరితో కొట్టిపించింది కూడా, ఇంకో లవర్ తోని ఉన్నాడంట. మాకు ఎంక్వైరీ చెప్పింది ఆ అమ్మాయే చెప్పింది, నేను వదులుకోవడానికి నేను ఇంకొక అమ్మాయిని చూసుకున్నా అని చెప్పింది. పెళ్లిలో పరిచయం అయినారు, మా మామయ్య కూతురు పెళ్లికి వచ్చింది అమ్మాయి, అక్కడ పరిచయం అయింది, ఫ్యామిలీని చూసుకుంది మంచిగా, వాడిని ఆట ఆడిచ్చింది, వాడి జీతం వాడుకునేది, వాడిని అన్ని వాడుకునేది, వాడిని ఆగం చేసిందమ్మా. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఉదయం 10 గంటల సమయంలో ఈ లెటర్ రాసి, ఈ సూసైడ్ లెటర్ రాసి తను ఉరేసుకున్నట్లు కూడా, ప్రధానంగా దీనికి హరిప్రియ అనే యువతి వాళ్ళని చేసుకుని తను 6 సంవత్సరాల నుండి కూడా లవ్ చేసుకున్నారు. అనంతరం తను వేరే అబ్బాయితో రిలేషన్ పెట్టుకున్నారు. తర్వాత నా మీద ఫాల్స్ కేసు పెట్టి ఒకవైపు జైల్లోకి వేశారు. మళ్ళీ తర్వాత తను డిప్రెషన్లోకి వెళ్ళారు. మళ్ళీ ఏదైనా బెదిరించి ఉండొచ్చు, దాని మూలంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ కూడా ఒకవైపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన, ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో ఇదే ఇంట్లో తను కొన్నేళ్ల నుండి కూడా నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే తను ఉదయం 10 గంటలకు ఈ రూమ్ లోనే తను నివసిస్తుంటారు. మనకు కనిపిస్తున్నటువంటి ఇందులోనే తను హ్యాంగ్ చేసుకుని, ఏదైతే ఫ్యాన్ కి చీర కట్టేసి అనంతరం కూడా తను హ్యాంగ్ చేసుకున్నట్టు తెలుస్తున్నారు. ఒకవైపు డోర్ పూర్తిగా వేసుకొని హ్యాంగ్ చేసుకున్న, ఇంకోవైపు తల్లికి ఒకవైపు అనుమానం వచ్చి డోర్ కొట్టినప్పటికీ తను తీయకపోయేసరికి తర్వాత వేరే వాళ్ళ సహాయం, తనకు సంబంధించినటువంటి ల్యాప్టాప్, అదే విధంగా బెడ్ కు సంబంధించి కూడా విజువల్స్ కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా కొన్ని రోజుల నుంచి ఎప్పుడైతే తను
అక్రమంగా కేసులు పెట్టి జైలు పాలు చేశారు. అప్పటి నుంచి డిప్రెషన్లో ఉన్నట్టు కూడా తెలిసింది. దీంతో మనస్తాపానికి గురయ్యి ఈ విధంగా ఎవరితో కూడా మాట్లాడకుండా కొంచెం అనీజీగా ఉంటున్నారంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చెప్తున్నారు. ప్రధానంగా ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలోనే చేస్తున్నట్టు 10 గంటల సమయంలోనే చేస్తున్నట్టు చెప్తున్నారు. 10 గంటల సమయంలో ప్రస్తుతం మనతో పాటు సిస్టర్ చక్రపాణి యొక్క సిస్టర్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏమైంది, ఏంటి కారణం ఏంటి? సూసైడ్ లెటర్లో ఒక అమ్మాయి పేరు మెన్షన్ చేశారు. ఒక అమ్మాయి పేరు కదండి, 3 పేర్లు చేశారు. అమ్మాయి వాళ్ళ ఫాదర్ వేణుగోపాల్, అమ్మాయి భువన అండ్ అమ్మాయి పేరు హరిప్రియ అండ్ సాయి కృష్ణ ఎవరో 4 పేర్లు అనమాట. 4 ఆ 4 బాగా హరాస్ చేశారంట మా తమ్ముడిని. తను అదే నోట్లో రాసిండు. మరి ఏం హరాస్ చేశారో మెంటల్గా మాకైతే తెలీదు. బాగా హరాస్ చేశారంట. ఆ అమ్మాయి బాగా మా తమ్ముడిని ఏమంటారంటే ఫినాన్షియల్గా ఎమోషనల్గా బాగా మా తమ్ముని అమ్మాయి చాలా ఇట్లా చేసింది. ఒకసారి ఇట్లాగే నిన్ను రాకపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి చాలా పిల్ల మస్తు టార్చర్ పెట్టేది ఆ పిల్ల. దానికి మా మమ్మీకి వాడికి కూడా చాలా ఇష్యూస్ జరిగినాయి ఆ పిల్ల కోసము. ఈ హిందూ ముస్లిం అనే హిందూ క్రిస్టియన్ అనేది కూడా అమ్మాయి చూసింది. మా తమ్ముడిని అట్లా ప్రెజర్ చేసింది. మా తమ్ముడు అయినా కూడా జెన్యున్గా లవ్ చేసినాను కదా, అమ్మాయి లైఫ్ కదా, నేను ఇంట్లో మాకింట్లో అమ్మాయిల్ని మర్యాద నేర్పించను అని చెప్పి మా తమ్ముడు చాలా చాలా డీప్గా లవ్ చేసిండండి. మేము వాళ్ళ ఫాదర్కి కూడా చెప్పాము, సార్ మీ పాప వల్ల ఇలా అవుతుంది సార్, పట్టించుకోండి సార్ అంటే ఆ వేణుగోపాల్ అనే ఆయన చాలా ఇద్దరు కలిసే ఉండే. యాక్చువల్గా మేము అదే చెప్పాము, మీ పాప ఆ అమ్మాయి డైరెక్ట్గా నేను వేరేటోని చూసుకున్నా, వేరేతోటి నేను ముద్దు కూడా పెట్టించుకున్నా, నువ్వు నాకు వద్దు, నేను వేరేతో ఉంటున్నా, నువ్వెవరు అని ఇట్లా చేస్తే మా తమ్ముడు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిండు. వాళ్ళ ఫాదర్ వల్లనే ఇదంతా జరిగింది. వాళ్ళ ఫాదరు ఆ పిల్ల ఫ్రెండ్స్ భువన ఇంకా 2 పేర్లు రాసిండు. వీళ్ళందరూ కలిసి మా తమ్ముడిని ఎమోషనల్గా చాలా సైకలాజికల్గా చాలా వాడిని ఏమంటారంటే మానసికంగా చాలా హింసించినారు వాడిని. ఇంకా వాడు తట్టుకోలేక మమ్మీ గురించి కూడా ఆలోచించకుండా వాడు సూసైడ్ చేసుకొని దాకా వచ్చిందండి. అంటే మీ బ్రదర్కి ఎప్పుడైనా అడ్వైస్ ఇచ్చారా, ఇష్యూస్ అవుతున్నాయి, ఈ అమ్మాయి మంచిది కదా అని ఇట్లా? అంటే జనరల్గా నార్మల్గా వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ అమ్మాయి కూడా నాకు ఇష్టము, నువ్వు నాకు ఇష్టం లేదు మొత్తము అంటే మనమేమో అట్లా మాట్లాడవచ్చు. ఆ అమ్మాయి అలా చెప్పలేదు కదా, మీ మమ్మీని మార్చుకో నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. అలా అన్నప్పుడు వాళ్ళిద్దరికి ఇష్టం అన్నట్టే కదా. సో మనం కూడా మీరిద్దరు మంచిగా ఉంటే ఓకే అన్నట్టే మేము వాడికి అట్లా చెప్పినాం. కానీ వీళ్ళిద్దరు ఇష్టపడట్లేదు మేమిద్దరు అట్లా ఏం మాకు తెలియదు. అంటే వాళ్ళిద్దరి వరకు వాళ్ళు బాగానే ఉన్నారు, అండర్స్టాండింగ్ మీదనే ఉన్నారు. మరి ఎందుకు ఇట్లా డిప్రెషన్లోకి వెళ్ళాల్సి వచ్చిందో తెలియదు. అంటే మీ తమ్ముడిపై ఎగనెస్ట్ కూడా కేసెస్ పెట్టినాక మీరు కొంచెం రియలైజ్ అవ్వలేదు, అమ్మాయిని దూరం పెట్టాను ఇట్లా చెప్పలేదా జైలు నుంచి వచ్చాక? మేము చెప్పినాం కానీ వాళ్ళ ఇంటర్నల్గా మనకి ఏం జరిగిందో మనకు తెలియదు కదండి. వాళ్ళు ఎట్లా, ఎందుకంటే అమ్మాయి ఇప్పుడు మనము 1-2 ఇయర్స్ ఒక్కరితో ఉంటేనే వాళ్ళ మెంటాలిటీస్ మనకు తెలుసు. 7-8 ఇయర్స్ ఒకరితో మనం లాంగ్ టర్మ్ లో ఉన్నాము అంటే వాళ్ళు ఏ టైంలో కోపంగా ఉంటున్నారు, ఏ టైంలో నార్మల్ గా మాట్లాడుతున్నారు. మా తమ్ముడు అట్లాగే అనుకున్నాడు, ఈ అమ్మాయి ఇప్పుడు కోపంగా మాట్లాడుతుందేమోలే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అని వాడు అలాగే అనుకున్నాడు. జరగలేదు అక్కడ. వాళ్ళ డాడీ వేణుగోపాల్, వాళ్ళ మదర్ నేమ్ నాకు తెలీదు. వాళ్ళ డాడీ వేణుగోపాల్ అండ్ వాళ్ళ మదర్ ఉండొచ్చండి, మేబీ ఉండొచ్చు. చూసుకోవచ్చు. మొత్తం మీద ఆ అమ్మాయి కారణంగానే ఇటు మా తమ్ముడు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. దీనిపైన ఖచ్చితంగా మేము పోరాడుతాము. గత కొన్ని రోజుల నుంచి కూడా డిప్రెషన్లో ఉంటున్నారు. దీనికి అక్రమంగా కేసులు కూడా మా తమ్ముడి పైన పెట్టించారు. పెట్టినప్పటి నుంచి ఈ విధంగా వచ్చింది. ఎన్నోసార్లు చెప్పినప్పటికీ మా తమ్ముడు ఇద్దరు కూడా లవ్ చేసుకున్నారు. కానీ ఆ అమ్మాయి మధ్యలో వేరే టైంతో రిలేషన్ పెట్టుకుంది, చెప్పినా కూడా వినలేదు. దీనికి ఖచ్చితంగా వాళ్ళ డాడీ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి హరిప్రియన దీనికి పూర్తిగా బాధ్యత వహించాలంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు.